టు మనా చెఫ్. ఈరోజు మనం హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో ఇక్కడ చూడండి 1/2 కిలో చికెన్. ఈ చికెన్ని మీరు కలిపి పెట్టుకునేటప్పుడే ఇక్కడ చూడండి 1/2 కిలో బాస్మతి రైస్ ఇలా నానబెట్టి పెట్టుకోండి. ఒక 1/2 అవర్ పైన నానాయంటే మనకి చక్కగా పొడి పొడిగా బాగా వస్తుందండి రైస్. ఈ విధంగా వాటర్లో నానబెట్టి పక్కన పెట్టుకోండి. అది పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ బౌల్లో ఒక 1/2 కిలో చికెన్, ఇక్కడ నేను కొంచెం పెద్ద ముక్కలు తీసుకున్నాను. మీకు కావాలి అంటే కొంచెం చిన్న ముక్కలు తీసుకోండి, సరిపోతుంది. దీనిలోనే ఈ చికెన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఉప్పు మీ రుచికి సరిపడా, కారం 1 టేబుల్ స్పూను, పసుపు 1/2 టీ స్పూను, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి కూడా 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్. ఇక్కడ చూసారా బిర్యానీ మసాలా పొడి అండి, ఇది 1 టేబుల్ స్పూన్. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి. ఒక 2 రెమ్మల పుదీనా, కొత్తిమీర 2 రెమ్మలు. ఇది చూడండి బిర్యానీ ఆకు అండి, ఈ బిర్యానీ ఆకు కొంచెం వేసుకుంటే సరిపోతుంది మనకి ఫ్లేవర్ కోసం. ఈ బిర్యానీ ఆకు వేసేసేయండి. సారీ, ఇది బిర్యానీ పువ్వు, ఇది బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు కూడా వేసేసి దీంట్లోనే ఇక్కడ చూసారా ఒక చిన్న కప్పు పెరుగు, ఈ పెరుగు కూడా వేసేసేయండి. ఇవి మొత్తం బాగా కలపాలి. ఈ మసాలాలు చికెన్కి బాగా పట్టేటట్టు బాగా కలిపి, ఇలా బాగా కలిపాం కదా, దీనిని ఒక 1/2 అవర్ పైనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఈ చికెన్ బాగా సాఫ్ట్ అవుతుంది, ప్లస్ ఈ మసాలా మొత్తం చికెన్కి బాగా పడుతుంది. ఒక 1/2 అవర్ పైనే పెట్టాలి, ఇంకా ఎక్కువ పెట్టుకున్నా ఏం కాదండి. ఈ చికెను మనం కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడే ఈ రైస్ని కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నారంటే బాగా నానుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఈలోపు అంటే అవి బాగా మ్యారినేట్ అయ్యేలోపు ఇలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని చూసారా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేసుకొని ఇక్కడ చూడండి ఉల్లిపాయలు నేను ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయల్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చారు, బ్రౌన్ ఆనియన్స్ అంటారు కదా, మనకు అవి మార్కెట్లో కూడా దొరుకుతాయండి. మీకు కావాలి అంటే డైరెక్ట్గా మార్కెట్ నుంచి తెచ్చుకొని యూజ్ చేసుకోవచ్చు. అవి కానీ అవైలబుల్లో లేకుంటే బ్రౌన్ ఆనియన్స్ ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నాను చూడండి, ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర బ్రౌన్ ఆనియన్స్ లేవు కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఉన్నట్లయితే అవి యూజ్ చేసుకోండి, సరిపోతాయి. ఇవి ఇలా వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇలా వేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి వేయించుకుంటే మనకి రెడ్ కలర్ బాగా వస్తాయండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా, ఇప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఈ విధంగా వేయించుకుంటూ ఉంటే మంచి బ్రౌన్ కలర్లో వస్తాయి మనకి. ఇవి బిర్యానీ మీద
పైన చల్లుకోవడానికి అవసరం అవుతాయండి. చూడండి బాగా కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇలా వేయించుకొని వీటిల్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక గిన్నెలో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని దీంట్లో ఇక్కడ చూడండి సాజీరా 1 టేబుల్ స్పూను, మిరియాలు ఒక 10, బిర్యానీ ఆకు 2 యాలకులు, బిర్యానీ పువ్వు అండి ఇది. ఈ బిర్యానీ పువ్వు కొంచెం, చెక్క ఒక చిన్న ముక్క, లవంగాలు ఒక 5-6, జాజికాయ కొంచెం, జాపత్రి ఒక చిన్న ముక్క, అనాస పువ్వు కొంచెం, మరాఠీ మొగ్గ 1 వేసుకొని దీంట్లోనే తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మరగనివ్వాలండి వాటరు. ఇక్కడ చూడండి వాటర్ బాగా బాయిల్ అవుతుంది కదా, ఈ బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ ఎందుకు వేస్తామంటే మనకి రైస్ పొడి పొడిగా రావడానికి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా ఒక హాఫ్ అన్ అవర్, ఈ రైస్ని వేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇక్కడ చూడండి మనకి రైస్ బాగా ఉడికిపోయి పైకి వస్తుంది కదా, ఈ విధంగా వచ్చినప్పుడు జస్ట్ ఒక 60% వరకు ఉడకాలండి. మీరు ఇలా పట్టుకొని చూసారంటే చూడండి నలిగిపోతుంది కదా, ఈ విధంగా వచ్చినప్పుడు ఈ రైస్ని ఈ వాటర్ని సపరేట్ చేసి పెట్టుకోవాలి. అంటే ఈ వాటర్ మొత్తం వంపేసి రైస్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూసారా ఈ విధంగా మొత్తం ఈ రైస్ని మొత్తం సపరేట్ చేసుకొని ఈ నీళ్ళన్నీ వంపేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఇట్లా ఒక పాత్ర పెట్టుకోండి. దీనిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని నేను ఇంకా మంచి టేస్ట్ కోసం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి. ఈ నెయ్యి మీ ఇష్టం. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి ఆయిల్ బాగా వేగిన తర్వాత ఇక్కడ చూడండి మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా చికెన్, ఈ చికెన్ని వేసేసుకోవాలి. ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి. మొత్తం మీకు ఇంకొంచెం స్పైసీనెస్ ఎక్కువ కావాలి అనుకుంటే బిర్యానీ మసాలా ఉంది కదా, ఆ బిర్యానీ మసాలా అన్నీ కలిపి ఒక్కొక్కటిగా వేసుకోండి. ఆల్రెడీ మనం బియ్యంలో వేస్తున్నాము ఈ బిర్యానీ మసాలా దినుసులు మొత్తము, మళ్ళీ దీంట్లో ఈ చికెన్లో కూడా అన్నీ వేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇంకా ఎక్కువ ఇష్టపడే వాళ్ళు వేసుకోమని చెప్తున్నాను. ఇలా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి. ఈ చికెన్ మనకి బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం పెద్ద ముక్కలు తీసుకున్నాను. కొంచెం మూత పెట్టకుండా కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. ఇక్కడే బాగా మనకి బాగా వేగిపోయిందంటే ఈ చికెను టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒక 5 నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత ఈ ఆయిల్లో మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. 5 నిమిషాల తర్వాత చూడండి చికెన్ బాగా మగ్గిపోయింది. దీన్ని ఒక్కసారి కలిపెట్టి నాకు ఈ చికెను మనం ఇక్కడే వేయించుకోవాలండి. మనం ఇక్కడ ఎంత బాగా వేయించుకుంటే అంటే బాగా ఉడికించుకుంటే అంత బాగా సాఫ్ట్గా వస్తుంది. నాకు ఒక ఆవిడ మెసేజ్ చేసింది, మేడం
నేను చికెను కొంచెం వేయించుకొని డైరెక్ట్గా వేసానండి రైసు. అది సరిగా మగ్గలేదు, చికెన్ సరిగా ఉడకలేదు అండి అని. ఎప్పుడైనా మనం చికెన్ ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, ఇలా వేసుకున్నప్పుడు ఇక్కడే బాగా మగ్గించుకొని మనం రైస్ వేసుకున్నట్లయితే ఆ ఆవిరికి కూడా మగ్గి ప్లస్ ఇక్కడ కొంచెం ఉడికి రెండు కలిపి టేస్ట్ బాగుంటుంది, తొందరగా ఉడికిపోతుంది. ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటట్లయితే మనం కొంచెం ఉడికి వేసుకున్న తర్వాత రైస్ వేసుకున్నా కానీ పర్వాలేదండి. మనం కొంచెం కొంచెం వేసుకున్నప్పుడు ఇక్కడే చికెన్ని బాగా మగ్గించేసుకోవాలి. ఇలా మగ్గింది కదా, ఇలా మగ్గినప్పుడు మనం ఆల్రెడీ చూడండి లేయర్స్గా వేసుకోవాలి ఈ రైస్ని. ఇలా ఒక లేయర్ వేసుకున్న తర్వాత దీనిపైన మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయలు వేసుకోవాలి. దీంట్లోనే పుదీనా, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, వేసి దీనిపైన ఇంకొంచెం రైస్ వేసుకోవాలి. చూడండి లేయర్స్ ఒక 3 లేయర్స్ 4 లేయర్స్ కూడా వేసుకోవచ్చు. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి కొత్తిమీర, సన్నగా తరిగిన ఈ పుదీనాను కూడా వేసుకోవాలి. వేసుకొని పైన నేను ఇక్కడ నెయ్యి వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూను ఈ నెయ్యి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవరు, టేస్ట్ చాలా బాగుంటుందండి. మనకి హోటల్స్లో అయితే నెయ్యికి బదులు బటర్ కానీ ఏదన్నా వేస్తారు. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి నెయ్యి వేస్తున్నాను. ఇవి సాఫ్రాన్ వాటర్ అండి. ఇవి వేసుకోకున్నా పర్వాలేదు, నేను జస్ట్ మీకు చూపించడం కోసం కొంచెం లైట్గా వేస్తున్నాను. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్లయితే వేసుకోకపోయినా ఏం పర్వాలేదు. ఇది వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుందని వేశాను. దీనికి ఇది చికెన్ దమ్ బిర్యానీ కాబట్టి ఇది చూసారా చపాతీ, ఈ చపాతీ ముద్దని మనము అంటే దమ్ చేసుకోవాలి. హోటల్స్లో అయితే అలా చేస్తారు, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఏమీ అవసరం లేదు. ఆవిరి పోకుండా ఉండే ఏదైనా ఒక గిన్నె తీసుకొని పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఈ చపాతీని ఈ విధంగా రౌండ్గా చపాతీ ముద్దని ఈ విధంగా రౌండ్గా పెట్టుకోవాలి. ఈ విధంగా ఈ చపాతీని మొత్తం ఇలా రౌండ్గా పెట్టుకున్న తర్వాత గట్టిగా మూత పెట్టి ప్రెస్ చేసేయండి. మనకి ఆవిరిపోకుండా బయటికి పోకుండా ఇలా ప్రెస్ చేసి సిమ్లో పెట్టేశారంటే చక్కగా ఈ సిమ్లోనే ఈ ఆవిరి మీదే మనకి ఈ దమ్ బిర్యానీ ఇలా గట్టిగా ప్రెస్ చేసి దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఒక 5-10 నిమిషాల్లో సిమ్లోనే పెట్టండి, హైలో పెట్టద్దు. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి మనకి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ గోధుమ పిండి చుట్టూరంతా తీసేసేయండి. తీసేసి ఒక సైడ్ నుంచి ఎప్పుడైనా బిర్యానీ ఒక సైడ్ నుంచి తీయాలండి, లేకుంటే మనకి ముక్కలు విడిపోతాయి. చూసారా
గుమగుమలాడే హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది కదా. చూసారు కదా హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో. ఎంతో రుచిగా ఉండే ఈ బిర్యానీ మీరు తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్స్ని నాకు పంపించండి.